హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మొబైల్ అన్బాక్సింగ్ చూపించేద్దాం అనుకుంటున్నా. ఏం మొబైల్ అనుకుంటున్నారు? OnePlus Nord CE4 అనమాట. అసలు బాక్స్ ఎంత పెద్దది ఉందో. చాలా రోజుల నుంచి మొబైల్ లేదు అని చెప్పి గోల చేస్తున్నానని చెప్పి మా మమ్మీ తీసుకెళ్ళి కొనిచ్చేసిందనమాట. అఫ్కోర్స్ ఈఎంఐలో తీసుకున్నాంలేండి. ఈ షాప్ వచ్చేసరికి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. మన ఒంగోలులో కొత్తగా లాంచ్ చేశారు కదా, ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది, ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. బట్ మేము చాలా ఐటమ్స్ తీసుకున్నాం ఇక్కడ బజాజ్లో. చాలా బాగుంటాయి. ఈఎంఐ ఆప్షన్ కూడా మనం వెతుక్కునే పని లేదు, ఈజీగా తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అసలు ఫోన్ అయితే సూపర్గా ఉంది కదా, ఆ కలర్ కానివ్వండి, స్మూత్గా ఉంది, వాడడానికి కూడా చాలా బాగుంది. అసలు చేతిలో పట్టుకుంటే జారిపోయిద్దేమో అన్నట్టు జాగ్రత్తగా అక్కడ పెట్టి చూపిస్తున్నాను నేను. దీంట్లో ఏమేమి ఇచ్చారనుకుంటున్నారు? నార్మల్గా అయితే శాంసంగ్కి ఐఫోన్కి అడాప్టర్ ఇవ్వట్లేదు కదా, బట్ దీంట్లో ఇదిగోండి అడాప్టర్ ఉంది. అసలు అది రెడ్ కలర్లో ఉంది ఛార్జింగ్ వైర్. నార్మల్గా వైట్ లేదంటే బ్లాక్ ఉంటాయి కదా, ఇదేందో రెడ్ కలర్లో ఉంది, చాలా బాగుంది కొత్తగా. అది కూడా 100 వాట్స్ అనమాట. 100 వాట్స్ ఉంది కాబట్టి గట్టిగా హాఫ్ అన్ అవర్లో ఛార్జింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో నేనేంటంటే పాతకాలం ఫోన్ వాడి ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోతున్నా. దీనికి ఇంకా అలవాటు అవ్వలా నేను. జస్ట్ ఛార్జింగ్ పెడుతున్నాను, తర్వాత సడన్గా గుర్తొస్తుంది, ఓ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కదా, నేను ఇంకా స్విచ్ ఆఫ్ చేయలేదు అన్నట్టు మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి ఆఫ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ మొబైల్ తీసుకొని 2 డేస్ అయిందిలేండి. షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఇది చూడండి, నార్మల్గా ఇప్పుడు సీ కేబుల్స్ వస్తున్నాయి కదా, బట్ ఇక్కడ ఏంటంటే ఒకవైపు పెద్ద ఇచ్చాడు. మన ఈ ఓల్డ్ ఏమన్నా ఉన్నా దీనికి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అడాప్టర్కి అటాచ్ చేసుకొని వైర్స్ వాడుకోవచ్చు. అది సీ కేబుల్ ఉంది. అసలు ఇంకేమేమి ఇచ్చారంటే ఫస్ట్ మొబైల్, ఛార్జింగ్ వైరు, అడాప్టరు, ఇంకోటి పౌచ్ ఇచ్చారు. ఆ మొబైల్కి ఆల్రెడీ స్క్రీన్ గార్డ్ కూడా వాళ్ళే వేసున్నారు. అసలు నాకు ఎంత సింపుల్గా అనిపించిందో. నార్మల్గా అయితే మొబైల్ తీసుకోవాలంటే ముందు ఫోన్ కొనుక్కుంటామా, దానికి మళ్ళీ వాడకుండా స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలా, పౌచ్ వేయించుకోవాలా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పరిగెడతా ఉంటాం. అవన్నీ ఒకే షాప్లో ఉండవు కదా. ఇంకోండి పౌచ్ అయితే చాలా బాగుంది, కరెక్ట్ ఆ కలర్కి మ్యాచింగ్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసరికి దీంట్లో స్టిక్కర్స్ కూడా ఉన్నాయి చూడండి, OnePlusవి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఆ పౌచ్కి వేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ అనమాట, బట్ నేను వాడలేదులేండి. అసలు స్పెసిఫికేషన్ చెప్పలేదు కదా. ఈ మొబైల్ వచ్చేసరికి కొత్తగా లాంచ్ అయింది, అంటే మొన్న నవంబర్లోనే, జస్ట్ 2-3 మంత్స్ అయిందంతే. ఎంఆర్పి అయితే 27,000 దాకా ఉంది. బట్ ఆఫర్లో ఇప్పుడేదో వ్యాలంటైన్స్ డే ఆఫర్ అట్టుంది, 24 అని చెప్పారు. మరి నాకైతే అది కూడా ఎక్కువే అనిపించింది. నార్మల్గా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి కదా. ఇదిగోండి స్టిక్కర్స్ అన్నాను కదా, ఇవే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. సరే పౌచ్ ఎందుకు ఇప్పుడే పాడు చేయడం, తర్వాత కావాలంటే వేసుకోవచ్చులే అని చెప్పి వేయలేదు నేను. ఇది చూడండి, OnePlus మెంబర్షిప్ కార్డ్ ఇది. మరి ఎందుకో ఇంకా దాని గురించి అంతగా చూడలేదు. అంటే ముందు మొబైల్ చూసుకోవాలి కదా, అసలు మొబైల్ ఎలా వర్క్ చేస్తుంది, దాని సౌండ్ ఎలా ఉంది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మెంబర్షిప్ కార్డ్ గురించి చూద్దాంలే అన్నట్టు దాన్ని ఇంకా కదిలీలేదు నేను. సో మొబైల్ ఫోను, పవర్ అడాప్టరు, సీ కేబుల్ ఒకటి ఉంది, క్విక్ గైడ్ అన్నిట్లో ఉంటుంది కదా, వెల్కమ్ లెటర్ ఇందాక చూపించాను కదా అదే, సేఫ్టీ గైడ్, స్టిక్కర్స్, కేస్ ఒకటి ఉంటుంది. దీంట్లో సిమ్ ట్రే ఉంది కదా, 2 సిమ్స్ వేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇస్తారు, చిన్నది ఉంటుంది, అక్కడ జస్ట్ పిన్ చేసేస్తే అక్కడ వేసేసుకోవచ్చు. సో మెయిన్ అసలు సంగతి చెప్పలేదు, ఫోన్ అయితే సూపర్గా ఉంది. కెమెరా క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. మొబైల్ షాప్ వాళ్ళు చెప్తారు కదా, ఆ రేంజ్లో అయితే నాకు తెలియదు కానీ, బట్ ప్రజెంట్ వాడడానికి బాగుంది. తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి. మా మమ్మీ చూడండి, ఫస్ట్ కొత్త ఫోను ఇప్పి మా స్విచ్ ఆన్ చేసి ఇవ్వు అంటే తను చూడండి అసలు ఎలా చూస్తుందో. జారిపోయిద్దేమో, గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ప్రెస్ చేస్తే ఏమన్నా అయిద్దేమో అన్నట్టు. అస్సలు మీ ఇంట్లో కొత్త ఎవరైనా తీసుకుంటే ఫస్ట్ ఎవరు దాన్ని ఓపెన్ చేస్తారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది కదా. మా మమ్మీ మొహంలో ఆనందం చూడండి, ఆన్ చేశాను నేను అన్నట్టు. అసలు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అనుకోండి అవన్నీ ఇక్కడ కూడా వేశాను, మీరు పాస్ బటన్ ప్రెస్ చేసి అయినా చెక్ చేసుకోవచ్చు.
అసలు ఎంత హ్యాపీగా ఉందో నిజంగా. అంటే నార్మల్‌గా చిన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ చేత ఫ్రిడ్జ్ గానీ, వాషింగ్ మిషన్ గానీ ఎవరైనా అదే ఏమైనా తీసుకుంటే పిల్లల చేత ఆన్ చేయిస్తాం స్విచ్. బట్ ఇప్పుడు మమ్మీ, నేనే వెళ్ళాం గదా! సో, తన చేత ఆన్ చేయించాననమాట. మరి ఇంత మంచి ఫోన్ కొనిచ్చినందుకు తనే గదా ఆన్ చేయాలి. అసలు నాకైతే కలర్ చాలా నచ్చింది. నార్మల్‌గా మేమెప్పుడూ సామ్‌సంగే ఎక్కువ తీసుకుంటాం. అదేందో తరతరాలుగా అలవాటైపోయినట్టు చాలా సంవత్సరాల నుంచి సామ్‌సంగే వాడతాము. ఇంట్లో అయితే ఎలక్ట్రానిక్స్ టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ ఇవన్నీ ఎల్జీ బ్రాండ్ ప్రమోటర్స్ అనమాట మేము. నాకలాగే అనిపిచ్చిద్ది. ప్రతీదీ ఎల్జీనే. వాషింగ్ మిషన్ తీసుకున్నా, ఏసీ తీసుకున్నా, టీవీ తీసుకున్నా అన్నీ ఎల్జీయే. బట్ మొబైల్ అయితే బావుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.